ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ, నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి అరమ్నహరయీములోనున్న నాహోరు పట్టణము చేరి, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను: నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట వద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేశారు. అయినా ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ పరిశుద్ధమైన దివ్య లేఖనాలను ధ్యానం చేసే భాగ్యము నాకు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 24వ అధ్యాయంలో అబ్రహాము వృద్ధుడైనప్పుడు తన కుమారుడైన ఇస్సాకుకు వివాహము చేయాలని నిశ్చయించుకున్నప్పుడు కనాను స్త్రీలలో ఒక దానిని నా కుమారునికి భారీగా తేవద్దు, నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారుని కొరకు భార్యను తీసుకుని రమ్మని అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి దమస్కు ఎలియాజరుకు చెప్పడం, దమస్కు ఎలియాజరుతో ప్రమాణము చేయించుకోవడం నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ప్రియదేని పిల్లరా, ఇక తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మనం చూస్తే, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి అరమ్నహరయీములోనున్న నాహోరు పట్టణము చేరి, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను: నా యజమానుడుగా అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నీవు నా యజమానుడుగా అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ప్రియదేని పిల్లారా, అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రియదేని పిల్లారా, అబ్రహాముతో ప్రమాణం చేసి అబ్రహాము చెప్పినట్లుగా తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తేవడానికి ప్రయాణం చేసి వచ్చాడు. ఎక్కడికి ప్రయాణం చేసి వచ్చాడు? అరమ్నహరయీములో ఉన్నటువంటి నాహోరు పట్టణం చేరాడు. ఆ నాహోరు పట్టణం చేరేటప్పటికి సాయంకాలం అయింది. ఆ సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకోవటానికి ఊరి బయటనున్న బావి వద్దకు రావటం చూశాడు. అయితే వారు రాకముందే అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు ఏం చేశాడో తెలుసా? ప్రియదేని పిల్లారా, ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి తను కూడా ఇలాగున ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుగా అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని ప్రార్థన ప్రారంభించాడు. ప్రియదేని పిల్లారా, ఒక నీతిమంతుని దగ్గర, ఒక యథార్థవంతుని దగ్గర, ఒక నమ్మకస్తుని దగ్గర పనిచేసేటువంటి ఒక దాసుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో ప్రియదేని పిల్లారా, అబ్రహాము
మరి తన దాసుణ్ణి నా బంధువుల దగ్గరికి వెళ్ళి తీసుకునిరా అన్నప్పుడు ఆమె నాతో రాకపోతే ఏంటి పరిస్థితి అని మరి ఆ యొక్క దాసుడు అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? యెహోవా దూత నీకు ముందుగా వెళ్ళి నీ కార్యమును సఫలం చేస్తుంది, కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. ప్రియదేని పిల్లారా, ఆ మాటను పట్టుకుని బయలుదేరి వచ్చినటువంటి ఎలియాజరుకు మరి ఆ యొక్క పరిస్థితులు, మరి ఆయన ప్రయాణం చేస్తూ నాహోరు పట్టణానికి వచ్చినప్పుడు సాయంకాలం అయింది. ఆ సాయంకాలం అందు నీళ్లు చేదుకొనుటకు మరి ఊరి బయటకు వస్తున్నటువంటి స్త్రీలను చూశాడు. ఏ బావి దగ్గరికి వారు రాబోతున్నారో ఆ బావి దగ్గర మోకరించి, తనే కాదు తన ఒంటెలను కూడా మోకరింపజేసి మరి అబ్రహాము దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మరి ఒక నీతిమంతుని దగ్గర పనిచేసేటువంటి దాసునికి ఎలాంటి మనసు ఉంది? మరి ఒక యజమానుడు భక్తిపరుడైతే, యజమానుడు దేవునికి భయపడేవాడు అయితే, యజమానుడు దేవుని దగ్గర కనిపెట్టేవాడైతే, తన దగ్గర పనిచేసేటువంటి దాసులకు కూడా అదే మనస్సు, అదే ప్రార్థనా జీవితం అలవాటు అవుతుంది. ఇక్కడ ఎలియాజరు తను మాత్రమే కాదు, తనతో తీసుకుని వచ్చినటువంటి ఒంటెలను కూడా మోకరింపజేసి ఇట్లా అంటున్నాడు. ఏమని? ప్రియదేని పిల్లారా, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని అంటూ ఉన్నాడు. మరి ప్రియదేని పిల్లారా, ఈ కార్యము దేవుని వలననే సఫలమవుతుంది అనేటువంటి మనస్సు దాసుడైనటువంటి ఎలియాజరు కలిగి ఉన్నాడు. ఎందును బట్టి? తన యజమానుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క యథార్థత, నమ్మకత్వము, నీతిమంతమును బట్టి ఎలియాజరు ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. మరి అంటూ ఉన్నాడు కదా, చిత్తగించము, నేను ఈ నీళ్ళ ఓట యొద్ద నిలుచుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. ఏమంటున్నాడు? మరి ఈ బావి దగ్గరకు ఈ నీళ్లు చేదుకోవటానికి ఈ ఊరి మరి పిల్లలు వస్తా ఉన్నారు. మరి కాబట్టి 14వ వచనం, మరి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అని అక్కడ దేవునిని ఒక సూచన అడుగుతున్నట్లుగా, ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, చూసారా? ఎలియాజరు తను మాత్రమే కాదు, తన ఒంటెలను కూడా మోకరింపజేసి మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. దేవా, నేను మరి ఇక్కడకు మరి ఈ ఊరు చేరాను, ఇది నాహోరు పట్టణం. ఈ పట్టణానికి ఊరి బయట మరి నీళ్ల బావి వద్ద ఉన్నాను. ఈ నీళ్ల బావి వద్ద నేను ఉండగా మరి నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి నా యజమానుని దేవుడు అయినటువంటి యెహోవావు, నీవు గొప్పవాడివి, నీవు ఎవరి మరణైనా వింటావు, కాబట్టి నాకు ఒక సూచన దయచేయి. నేను ఆ ఊర్లు తిరగటం కాదు, నేను వచ్చిన పనిని నీవు సఫలం చేస్తావని నేను నమ్మకంతో ఉన్నా. నా యజమానుడగు యెహోవా, నా యజమానుని దేవుడైన యెహోవా, మరి నేను ఒక సూచన అడుగుతా ఉన్నాను, దయచేసి అది నాకు తెలియచేయమని దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఏమని? ఈ నీళ్ల బావి వద్దకు మరి నీళ్లు చేదుకుంటూ వచ్చినటువంటి చిన్నవారిలో ఏ చిన్నదైతే నేను దాహమునకిమ్మని అడిగినప్పుడు తన కడవను వంచి నాకు దాహం ఇచ్చి, మరి ఆమె ఒక మాట చెప్పాలి. ఏంటి? నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు చేది పోస్తానని ఏ చిన్నది నాతో చెప్తుందో ఆ చిన్నదే నా యజమాని కుమారుడు ఇస్సాకుకు భార్య అని మరి నీవు నాకు సూచన తెలియచేయి అని దేవుని దగ్గర మరి ఆయన అడుగుతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, విశ్వాసులమైనటువంటి మనం దేవుని దగ్గర అడిగేటువంటి తీరు సరిగా ఉండాలి. మరి ఈ రోజుల్లో కూడా ఎలాంటి సూచనే కావాలని మనం అడిగితే మరి అలాగున అనుగ్రహింపబడతా అంటే నిజంగా మరి నీవు నమ్మకస్తుడు అయితే విశ్వాస జీవితంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును నీవు సంపాదించగలిగితే దేవుని దగ్గరే నీవు సమస్తమును మరి తెలుసుకోవాలని మరి కోరిక తృష్ణ కలిగిన వాడవైతే నిత్యము దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని గడిపే వాడవైతే తప్పకుండా దేవుడు ఒక సూచన ద్వారా నీతో మాట్లాడతాడు. అయితే ప్రియదేని పిల్లారా, మరి
అందరికీ ఇది సాధ్యమవుతుందా అని అంటే, ఎవరైతే పరిపూర్ణమైన భక్తి విశ్వాస్యత కలిగిన వారు మరి ఉంటారో, దేవునితో సహవాసం చేస్తూ నిత్యము వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటారో, వారి జీవితంలో తప్పక దేవుడు సూచనలు ఇస్తాడు. ఎంతోమంది అలాంటి మరి ఆశీర్వాదాలను పొందుకున్నవారు అనేక మంది మనకు కనబడతా ఉంటారు. అయితే ఇక్కడ ఎలియాజరు దేవుడిని సూచన అడుగుతా ఉన్నాడు. ఏ చిన్నదైతే నేను దాహమునికిమ్మని అడిగినప్పుడు తన కడవను వంచి మొదటిగా నాకు దాహమునికిస్తుందో ఆమెయే నా యజమానుని కుమారుడు ఇస్సాకుకు భార్య అని నీవు నాకు సూచించు అని దేవుణ్ణి ప్రార్థించడం చూస్తా ఉన్నాం. తను మాత్రమే కాదు, తన ఒంటెలను కూడా మోకరింపజేశాడంటే అండి. ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక నమ్మకస్తుని దగ్గర దాసునిగా పనిచేసేటువంటి వ్యక్తికి ఎలాంటి లక్షణాలు అలవడ్డాయో చూసారా? ప్రిదేన్ పిల్లారా, మరి సాక్షాత్తు దేవుణ్ణే ఒక సూచన అడిగేటువంటి భక్తులుగా వారు పెరిగారు. మరి నీతిమంతుని దగ్గర పెరిగినటువంటి ఒక దాసుడు ఎలాంటి విశ్వాసతను చూపిస్తే, దేవుడే నిన్ను రక్షించుకొని తన రక్తము ద్వారా నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రునిగా పరిశుద్ధినిగా నిన్ను మరి ఈ లోకంలో జీవింపజేస్తూ ఉంటే నీవు ఎలాంటి భక్తిని, నీతి కార్యములను జరిగించేవారిగా ఉండాలి. ప్రిదేన్ పిల్లరా, ఎలియాజరు చూపినటువంటి ఈ యొక్క మరి భక్తి విశ్వాస్యత, ఎలియాజరు చూపినటువంటి ఆ నడవడిక, దేవునిని మరి చూచిన అడిగేటువంటి ఆ ధైర్యము ఎక్కడ నుండి అది లభ్యమైందంటే తన యజమానుడుకు అబ్రహాము ద్వారానే. ప్రిదేన్ పిల్లారా, మరి ఇలాంటి భక్తి జీవితం నీలో ఉందా? ఆ తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాలను రేపటి పాఠంలో నేర్చుకుందాం. ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిద్దాం. ప్రిదేన్ పిల్లారా, మనము కూడా ఎలియాజరు మరి ఏ రీతిగా ప్రభువునే సూచన అడిగిన భక్తిని, విశ్వాసతను సంపాదించగలిగాడో అది ఎప్పుడు సాధ్యమైంది అని అంటే, అలాంటి భక్తి కలిగిన, విశ్వాసం కలిగిన యథార్థవంతుడు, నీతిమంతుడు, మరి దేవుని మాట వినటువంటి తన యజమానుడైన అబ్రహామును బట్టి ఎలియాజరుకు ఆ భక్తి విశ్వాసత అలవడింది. ఈ రోజున ప్రభువు కూడా నిన్ను రక్షించుకున్నాడు, నీకు రక్షణ అనుగ్రహించాడు, నీ పాపముల నుండి విముక్తిని చేశాడు. మరి ప్రభు కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు? కనీసము మరి ప్రభువు యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని నెరవేర్చే వాణిగా నీవు ఉన్నావా? ప్రియదేని పిల్లలు ఆలోచన చేయండి. ఎలియాజరు కలిగి ఉన్నటువంటి ఈ భక్తికి మనలో కూడా కొంచెమైనా ఉంటే, ప్రియదేని పిల్లారా, దేవుడు మనలను హెచ్చులోనికి తీసుకువెళ్తాడు. మరి ఏ రీతిగా నీవు జీవించాలని ఆశపడతా ఉన్నావు? మరి ప్రార్థన చేద్దామా? మరి ఎందరైతే నేను ఎలియాజరు లాంటి మరి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి, అబ్రహాము ఏ రీతిగా నమ్మకస్తుడిగా దేవుని దగ్గర మరి తన జీవితాన్ని కొనసాగించాడో, అబ్రహాము లాంటి నమ్మకత్వమైన, నీతిమంతమైన, యథార్థమైన భక్తి జీవితం నేను కూడా సంపాదించుకోవాలి. మరి అది ప్రభువునందే సాధ్యమవుతుందని దేవునితో సహవాసం చేస్తూ నిత్యము వాక్య పఠన, మరి దేవునితో సహవాసము, వాక్యానుసారమైన జీవితము కావాలని ఆశపడుతూ ఉంటే చిన్న ప్రార్థన నాతో కలిసి చేయండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. అవును తండ్రి, ఒక యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతివంతుడైనటువంటి వాని దగ్గర పెరిగినటువంటి ఒక దాసుడు ఏ రీతిగా తండ్రి మిమ్మల్ని చూచిన అడగటానికి మరి నాయన తెగించాడు. ఆయన ఈ ప్రార్థన ద్వారానే ఇది సాధ్యపడుతుందని మరి మిమ్మల్నే చూచిన అడిగిన మరి భక్తిపరుడుగా ఎలియాజరు కనపడతా ఉన్నాడు. అవును తండ్రి, అబ్రహాము కలిగి ఉన్న భక్తి, నీతి, తనతో ఉన్నటువంటి దాసులు కూడా దాన్ని సంపాదించుకోగలిగినటువంటి భక్తిని సంపాదించాడు నాయన. ఇదిగో దాసుడు ప్రార్థన చేస్తూ మిమ్మల్నే చూచిన అడుగుతూ ఉండగా, అయ్యా అలాంటి భక్తి విశ్వాసత అయినా ఇదిగో ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారిలో కొరవడిపోయింది. అయినా మీపైన ఆనుకొనకుండా లోకము దాని ఆశలపై ఆధారపడుతూ అయినా ఇదిగో తండ్రి అంతకంతకు నశించిపోతున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి అయినా ఇదిగో సూచనలను అడిగి మీ దగ్గర ఆశీర్వాదాలను పొందుకునేటువంటి ప్రజలు నైనా ఇదిగో తండ్రి లోకంలో కరువైపోతా ఉన్నారు. నీవు సత్యవంతుడైన దేవుడివని నమ్ముటకు నైనా నమ్మకానికి సరిపోయిన వాడవని, పరిశుద్ధుడవని ఈ లోకమంతా తెలుసుకున్నట్లుగా నైనా ఇదిగో తండ్రి నైనా ఎలియాజరు ఏ రీతిగా మిమ్మల్ని సూచన ద్వారా తను చేయదలిచిన కార్యమును మరి సఫలం చేయాలని ఆశపడ్డాడో, అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలలో అనేక మంది అనేక సూచనలు అడుగుతూ ఉన్నారు, కానీ
పొందుకోలేకపోతామన్నారు. కారణం ఎలియాజరుకున్నటువంటి భక్తి నీతి కూడా లేకుండా ఈ లోకంలో బ్రతుకుతామన్నారు. నేను అలాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ రోజున మీ సన్నిధిలోనైనా ఎలియాజరు చూపిన భక్తి కనీసము అదైనా చూపేటువంటి ఆయన మనస్సు ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో, అబ్రహాము లాంటి భక్తి, విశ్వాస్యత, నమ్మకత్వము, యథార్థత, నీతిమంతమైన జీవితము, మా అన్నిటికంటే ముఖ్యంగా మీ మాట వినేటువంటి ఆ తలంపు, ఆలోచన నాయన ఎవరిలో నాయన కలుగుతూ ఉంది, ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారందరికీ నిండారుగా దయచేసి ఆయన నీతిమంతులుగా భక్తి విశ్వాసతలు మమ్మల్ని పెంచమని నైనా ఇదిగో తండ్రి, మీ ద్వారా సూచనలను పొందుకొని ఆశీర్వాదాల వెంట ఆశీర్వాదాలు పొందుకునే ప్రజలుగా మమ్మల్ని తయారు చేయమని ఈరోజు మేము చేయ పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.